ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల వల్ల దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా పాత ఉమ్మడి జిల్లాలు మెదక్, నిజామాబాద్, అట్లాగే ఆదిలాబాద్ లాంటి జిల్లాలలో అనేకమైనటువంటి నష్టం జరిగింది. ఇటు పంటలైనప్పటికీ లేదా కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతం లాంటి దాంట్లో కూడా ఆర్థికంగా అనేక రకాలుగా నష్టం వాటినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ నిజామాబాద్ జిల్లాకు వచ్చేసరికి నిజామాబాద్ జిల్లాలో వర్షం తక్కువ ఉన్నప్పటికీ కూడా మిగిలిన అంటే కామారెడ్డి అటువైపు ఉన్నటువంటి వర్షాలు పడడంతో నిజామాబాద్కు వాగులు, వంకలన్నీ కూడా, ఊరెలన్నీ కూడా ప్రవహించి కొంత పంట నష్టం ఈ వాగు పన్ను ఉన్నటువంటి కుడి ఎడమల ఉన్నటువంటి దాంట్లో కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉంది. కానీ ఇందులో ప్రత్యేకంగా బాల్కొండ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి విషయం వస్తే ఏదైతే ఇప్పుడు దొనకాల్లో మోర్తాడ్ మండల్ దొనకాలకు సంబంధించినటువంటి అటు ఒడ్డాటి ఇటు దొనకాలకు సంబంధించినటువంటి దాంట్లో గాండ్లపేట అట్లాగే దొనకాలకు సంబంధించినటువంటి ఈ మధ్యలో నిర్మించినటువంటి ఏదైతే చెక్ డ్యామ్ ఉందో ఇది చెక్ డ్యామ్ నిర్మాణం చేసిన తర్వాత పోయిన సంవత్సరం కూడా వాగు వచ్చిన తర్వాత దానిపైన వచ్చిన బిడ్డ అంతా కూడా నీళ్ళకు కొట్టుకపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. అట్లాగే ఇప్పుడు వచ్చినటువంటి నీళ్లకు పూర్తిగా చెక్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేసిండ్రో ఆ నిర్మాణానికి వాడినటువంటి కాంక్రీట్ ఏదైతే పోసిరో పూర్తిగా వాళ్ళంతా కూడా నీళ్ళలో కొట్టుకపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అంటే మేము ఆనాడు ఈ ప్రాంతంలో చెక్ డ్యాములు నిర్మిస్తున్నటువంటి సందర్భాలలో అప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ప్రశాంత్ రెడ్డి అప్పుడు మంత్రి ఇక్కడ ఏదైతే చెక్ డ్యాములు నిర్మాణం చేస్తున్నామో అనేటటువంటి మాట వచ్చినప్పుడు కూడా మేము అనేక సందర్భాలలో ఈ చెక్ డ్యామ్ నిర్మాణం శాస్త్రీయంగా లేదు, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మీరు ఎక్కడ కూడా డిజైన్ చేయలేదు, మొత్తం హైదరాబాద్లో కూర్చుండి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే డిజైన్ చేయడం వల్ల ఇది ప్రమాదం పొంచి ఉంటుందని చెప్పేసి పలుమార్లు చెప్పినాం. దాన్ని ప్రత్యక్షంగా కూడా అనుభవించినాం కూడా. అక్కడ పచ్చనాడు కూడా చెక్ డ్యామ్ అయితే ఇటు మోతే అన్ని అక్లూరు కానీ ఈ సుంకెట కానీ ఇవన్నీ గ్రామాలలో ఈ చెక్ డ్యాములు అనాలోచితంగా నిర్మాణం చేయడంతో పక్కన ఉన్నటువంటి పొలాలు పట్టభూములన్నీ కూడా నాశనమైనటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఆ రోజు అనాలోచితంగా ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా డిజైన్ చేయకుండా కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే డిజైన్ చేయడంతో ఇవల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. దీనికి అంతటి కారణం కూడా ఆనాటి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు దీనికి కారణం. ఏదో ఒక భూగర్భ జలాలు పెరగాలన్నటువంటి ఆలోచన మంచిదే, దాన్ని స్వీకరిస్తాం. కానీ ఒక వాళ్ళు చెక్ డ్యామ్ వాళ్ళు ఇంత కడితే ఇంత భూగర్భ జలాలు పెరుగుతానే ఎక్కడ ప్రామాణికం లేదు. మనం వెనుకటి నుంచి కూడా చూస్తూ ఉంటాం, వాగులు వారితే బాయిలల్లో బోర్లలో విపరీతమైన నీళ్ళు వస్తూ ఉంటాయి. కానీ మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా ఇసుక అంతా తరలించడంతో కొంత గ్రౌండ్ వాటరు తగ్గిపోయిన మాట వాస్తవం. కానీ దాన్ని నిలుపుకోవాలని అంటే నీళ్లు కొంతవరకు ఆగితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. దానికి ఇంత పెద్ద వాల్ కట్టేసి ప్రమాదం పొందుతుందని తెలిసి కూడా ఇవాళ కావాలని అత్యుత్సంతో చేసినటువంటి అనాలోచిత నిర్ణయాలతోటి ఇవాళ ఈ చెక్ డ్యామ్లన్నీ కూడా తెగిపోయి పంటల నష్టం జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా దగ్గర సైడ్కి వచ్చినటువంటి కట్టలు తెగిపోయి పంటలు పోయినాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికే మొత్తం కాంక్రీట్ వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ పూర్తిగా పోవడం అనేది ఇది నాసిరకంగా నిర్మించడంతో జరిగిందనేటువంటి వాస్తవం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, పోచారం ఉన్నది 103 ఏళ్ళు అయింది పోచారం కట్టి, కానీ సైడ్కి పోయింది కానీ ఎక్కడ కూడా కింద కూడా అది కాంక్రీట్ డ్యామేజ్ కాలే. కానీ ఇక్కడ 5-6 ఏళ్ళకే ఈ కాంక్రీట్ వాల్ పోయిందనంటే ఎంత నాణ్యంగా కట్టినరో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. ఆనాడు అడ్డగోలుగా ఇమ్మీడియట్గా కావాలని చెప్పేసి ఒకటే గుత్తదారికి ఇవ్వడము, వాళ్ళు ఇష్టమైనట్లు కట్టడం, దాని మీద సరైన పర్యవేక్షణ లేకపోవడం అనేది ఇది జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద గతంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చెక్ డ్యాములు నిర్మాణం ఏదైతే జరిగిందో వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరపాలని చెప్పేసి మేము నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మేము లెటర్ రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సంబంధించిన అంశం కూడా ఇది పర్యవేక్షణ లోపం ఉందా, లేకుంటే కాంట్రాక్టరు నాణ్యత లేకుండా చేసిండా, దీని అందరికీ కూడా ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేయాలి. దీనికి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకున్నటువంటి విషయాన్ని గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకపోతాం. ఖచ్చితంగా బాధ్యులకు శిక్ష పడాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము అడ్డగోలుగా వాడి దాన్ని దోచుకొని వల్ల నష్టం చేసిరు అంటే ఇది ప్రభుత్వం ప్రజల సొమ్ము, ఇదంతా మన సొమ్మే. కాబట్టి దీని ఖచ్చితంగా ఎంక్వైరీ గతంలోనే విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలని చెప్పినాం కాబట్టి దాన్ని తిరిగి మళ్ళీ ప్రత్యేకంగా ఈ
ఏదైతే గాన్లపేటకు సంబంధించినటువంటిది ఉందో దీని మీద ఈ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా బాధ్యులైనటువంటి అధికారులు కావచ్చు, ఒకవేళ అధికారులు చెప్తుంటే ఇక్కడ పట్టించుకోకపోతే కాంట్రాక్టర్ కావచ్చు, మొత్తం మీద అయితే దీనికి సంబంధించినటువంటి అంశంలో పూర్తి విచారణ చేయాలనేటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి పోయి చేపిస్తాం. అయితే దీంతో పాటు మీకు మరో విషయం, ఇవాళ కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, కాళేశ్వరం కట్టి కూలిపోయిందనే విషయం జగమెరిగిన సత్యం. ఇది ఎవరు ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా అది దాని ఆ వాల్ కూలిపోయింది, నిర్మాణం లోపం ఉంది. దాన్ని లేకుండానే మనం గత 2 సీజన్లలో రాష్ట్రానికి నీళ్లు ఇచ్చినాము, పంటలు పండినాయి. నీళ్లు వచ్చినాయంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు పోతా ఉన్నాయి. కానీ ఇవాళ ఇక్కడ బాల్కొండలో ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి పరిస్థితి, కాళేశ్వరం మీద దోచుకున్నారు, కాళేశ్వరం కూలింది, కాళేశ్వరం అది ప్రామాణికం కానే కాదు, దానివల్ల అడ్డగోలుగా లక్షల కోట్లు వృధా చేసిండ్రు, దోచుకున్నారు. కాళేశ్వరం లేకుండానే ఇవాళ మనము నీళ్ళన్ని పంటలకు ఇచ్చుకోగలుగుతున్నామని బయట చెప్తున్నటువంటి పరిస్థితి, అసెంబ్లీలో చర్చ జరుగుతున్న పరిస్థితులలో ఇక్కడ ప్రత్యక్షంగా బాల్కొండలో ఇది కాళేశ్వరం మేము ఇంత చేసినాం అంత చేసినామని చెప్పేసి నిన్న నుంచి ప్రతి ఊర్లలో ఫ్లెక్సీలు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నా ప్రశాంత్ రెడ్డిని, ఇవల్ల మీరు నిజంగానే కాళేశ్వరం వల్ల నీళ్ళు వస్తున్నాయని మీరు ఏదైతే మాట చెప్తా ఉన్నారో, మీరు వేసుకున్నటువంటి పోస్టర్లో ఇవాళ రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పీని నింపడానికి చేసినామన్నారు. ఒక్కనాడన్నా ఒక్క చుక్కన్నా ఎస్ఆర్ఎస్పీలో నింపినరా? ఎప్పుడైతే వర్షాలు వచ్చినాయో, వర్షాలు సమృద్ధిగా పడి గేట్ వదులుతామనేటువంటి పరిస్థితి మనకు తెలుస్తుందో అప్పుడే మీరు అటు నుంచి పంపులు చాలు చేసి పూలు వెళ్ళి మళ్ళీ ఎస్ఆర్ఎస్పీ నీళ్ళని కిందకు వదిలేటువంటి పరిస్థితి చూసినాం. కానీ ఏనాడు కూడా రివర్స్ పంపింగ్లో వచ్చి ఎస్ఆర్ఎస్పీ నింపినటువంటి సందర్భం ఎక్కడ కూడా లేదు. ఇది ప్రత్యక్షంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు తెలుసు, ప్రజలకు తెలుసు, నీకు కూడా తెలుసు. కానీ కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ దాని పోస్టర్లో ఒక ఫోటో పెట్టినావు. అట్లాగే 21 ప్యాకేజ్ గురించి కూడా మాట్లాడినావు. 21 ప్యాకేజీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాలువల ద్వారా నీళ్ళు ఇద్దామనేటువంటి ఒక ఆలోచనతో ఆ ప్యాకేజీలో నిధులు కేటాయించి పన్ను చాలు చేస్తే ఇవాళ వీళ్ళ సప్లైల కోసం పైప్ లైన్ వేసి 10 సంవత్సరాల పాలనలో దాన్ని పూర్తి చేయలేరు. నేను మెంటరాజపల్లె కట్టినాము, 21 ప్యాకేజ్ పూర్తి చేసినామన్నట్టు ఎక్కడ పూర్తయింది? ఎక్కడ ఒక చుక్క నేర్చినావా? 21 ప్యాకేజ్ తోటి ఈ ప్రాంతంలో ఎక్కడన్నా ఇన్ని మండలాల్లో అటు రూరల్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, బాల్కొండ కావచ్చు, ఇన్ని పక్కన మెట్టిపల్లి కూడా ఉంది, అది కానీ ఎక్కడ కూడా ఒక చుక్క అయ్యలే. కానీ ఇది నేను చేసినా అని చెప్పుకోవడానికి కనీసం సిగ్గుండాలి. అది కంప్లీటే కాలేదు, నీళ్ళు ఇవ్వలేవు, కానీ నేను చేసినా అని చెప్పి చెప్తా ఉన్నాడు. 2021, 22 ప్యాకేజ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రాణహిత చేవెల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి నిర్మాణంకు ప్రతిపాదించినటువంటి ప్యాకేజ్ అది. కానీ దాన్ని మీరు కాళేశ్వరం చెప్పి ఇవాళ దాన్నే నీళ్ళు తీసుకొస్తామని చెప్పేసి మేమే ఇచ్చినామని చెప్పి ఇవాళ ఎక్కడ కూడా ఒక నీళ్ళు ఇవ్వలేవు, నీ కాన్షియన్స్లో ఒక చుక్క నీళ్ళు ఇవ్వలేవు. ఇవాళ తిరిగి ప్రజలు నమ్మించడం కోసం పోస్టర్లు వేసుకుంటే డ్రామా మొదలుపెట్టారు. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు ఎన్ని డ్రామాలు వేసినా, ఫ్లెక్సీలు కట్టుకున్నా, ఇంకా ఏం చేసినా ప్రజలలో కాళేశ్వరం కూలింది, కాళేశ్వరంలో ప్రయోజనం లేదని ప్రజలకు అర్థమైంది. వాళ్ళు అర్థం చేసుకున్న విధానాన్ని మీరు మార్చలేరు అనేది సత్యం. కానీ ఎన్ని ఫ్లెక్సీలు పెట్టుకొని నమ్మించే ప్రయత్నం చేస్తే కూడా అది నిజం కాదు. నిజం నిప్పు లాంటిది ఎప్పుడే నిజంగానే ఉంటుంది. కానీ మీరు నిజాన్ని అబద్ధం చేయాలనుకుంటే కష్టమైతే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డికి చెప్తా ఉన్నాం. ఇవాళ జరిగినటువంటి ఈ చెక్ డ్యామ్ ఇలా కావడానికి కారణం మీరు కాదని నేను అడుగుతా ఉన్నాను. గత 5 సంవత్సరాలుగా వర్షాలు పడి చెక్ డ్యామ్లు కట్టిన ప్రాంతాలలో పంటలు నష్టపోయినప్పుడు ఒక పైసా కూడా రైతులకు ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకునేది నువ్వు కాదని నేను అడుగుతా ఉన్నాను. కానీ తిరిగి మళ్ళీ పోస్టర్లు పెట్టి మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పుకోవడానికి కనీసం సిగ్గు శరమన్న ఉండాలి. ఒకనాడు కూడా లింపలే రివర్స్ పంపింగ్ ద్వారా. ఇవాళ అల్లిసాగర్ మేము కట్టినాం, అల్లిసాగర్ తోటి నీళ్ళు వస్తూ ఉన్నాయి. గుత్తిపేది కాంగ్రెస్ పార్టీ కట్టింది, గుత్తిపేది తోటి రైతులకు నీళ్ళు వస్తున్నాయి. పూర్తిగా ఎస్ఆర్ఎస్పీ నిండి ఎల్లంపల్లికి వచ్చి లేదా ఎల్లంపల్లికి పైనుంచి వచ్చినటువంటి నీళ్ళతోటి ఇవాళ రాష్ట్రాంతటి కూడా నువ్వేదైతే చెప్తా ఉన్నావో, కొండ పోచమ్మ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయకమ్మ కావచ్చు, నువ్వు ఏది చెప్పిన దానికి ఎల్లంపల్లికే పోతాయి తప్ప కానీ నీ కాళేశ్వరం నుంచి ఒక చుక్క లేకుండా ఇవాళ నీళ్ళు ఇచ్చినాం. కానీ కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరం కూలింది అసలు స్టోరే ఉంటుంది, దానికి లిఫ్ట్ చేస్తలేం నీళ్లు. పూర్తిగా ఎల్లంపల్లి నుంచే ఇవాళ అన్ని ప్రాంతాలకు నీళ్లు పోతా ఉన్నాయి. అంటే ఎల్లంపల్లినే ఇవాళ ఈ గుండెకాయ తెలంగాణకు. కాబట్టి ఎస్ఆర్ఎస్పీ లిండి ఎస్ఆర్ఎస్ నుంచి ఎల్లంపల్లికి పోవడం, దాంతో అన్ని ప్రాంతాలకు పోతున్నారు అనేది ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్మాణంతో తప్పితే కానీ కేసీఆర్ ప్రభుత్వం చేయడం వల్ల వచ్చినటువంటి నీరు కాదు. ఒకవేళ మీరు చెప్పేది నిజమే అయితే కాళేశ్వరం నుంచి 2 సీజన్లు మనం ఒక చుక్క నీళ్లు లిఫ్ట్ చేయలేం. మరి ఇవాళ పంటలకు నీళ్లు వచ్చినాయి, సమృద్ధిగా పంటలు పండినాయి. మరి దీనికి కారణమే ఎవరు అనుకోవచ్చు? మీరు చెప్పిందే కరెక్ట్ అయితే పంటలు పండొద్దు, నీళ్ళు రావద్దు.
కానీ నీళ్ళు వచ్చినంటే ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఇవ్వడంతో వాళ్ళ పంటలు వండినాయి. కానీ నేను మరోసారి గుర్తు చేస్తున్నా మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డికి, మీరు ఎంత ప్రయత్నం చేసినా ఇవాళ మేము కాళేశ్వరం మేము కట్టినామని చెప్పినా కానీ అది వాస్తవానికి విరుద్ధంగా ఉంది. 21 ప్యాకేజ్ అనేది పూర్తిగా మీ అనాలోచిత నిర్ణయంతో వాళ్ళ పైప్ లైన్ వేసి పూర్తి చేయకుండా చైన్లను ఖరాబ్ చేసి ఒక చుక్క నీరు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు డిజైన్ చేసిన కాలువల ద్వారా అయితే ఎప్పుడో నీళ్ళు వస్తుండే. కానీ అది వేయకుండా కంపెనీలతో కుమ్మక్కై పైపుల లైన్ల కోసము మెగావాట్తో కుమ్మక్కై వల్ల మీరు చేసినటువంటి నిర్వాహకంతో ఒక చుక్క కూడా నీరు రాలేదు. కాబట్టి ఇప్పటికైనా డ్రామాలు బంద్ చేయండి, నిజాలు ఒప్పుకోండి, లేదా మీరు వచ్చి ఒకసారి చూడండి ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి జరిగిందో. ఎందుకు ఇంత కాంక్రీట్ వాళ్ళది అయిపోతుంది. ఎక్కడన్నా 100 ఏళ్ళు కట్టినటువంటి పోచరం పోలేదు, కానీ ఇక్కడ 5 ఏళ్ళకే ఇక్కడ పోతున్నటువంటి పరిస్థితి. అంటే మీ పర్యవేక్షణలో పూర్తిగా లోపం ఉంది, మీ డిజైన్లో లోపం ఉంది. దీనికి పూర్తి బాధ్యత ప్రశాంత్ రెడ్డి గారు, ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.